హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు విఘ్నేశ్వర సిల్క్స్. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఈరోజు పార్టీ వేర్ కలెక్షన్స్ చూస్తున్నాం. కోరా టిష్యూ శారీస్ చాలా రిచ్ గా గ్రాండ్ గా ఒక ప్లెజెంట్ లుక్ తో శారీస్ అన్ని కూడా ఉంటాయి. శారీ చూస్తున్నారు కదా, మంచి కలర్ కాంబినేషన్, అంటే అన్ని కూడా లైట్ కలర్ కాంబినేషన్. ఈ శారీ పళ్ళు పాటు చూస్తే కనుక మనకి అటు ఇటు చూడండి, మనకు ఒక కాపర్ వీవింగ్ అనేది గమనించవచ్చు. జనరల్ గా బిఫోర్ గా సిల్వర్ చూస్తూ ఉంటాం శారీస్ అన్నిట్లలో, యాంటిక్ జరీ చూస్తాం, గోల్డెన్ జరీ. దీంట్లో మనకి కాపర్ వీవింగ్ అనేది చూడవచ్చు. సో శారీ పళ్ళు పాటలో టిష్యూ అండ్ ఆరెంజ్ ఇచ్చేస్తూ మనకి మధ్యలో అంతా కూడా హైలైట్ చేశారు. థ్రెడ్ బుటీస్ అనేది ఇస్తూ హైలైట్ చేశారు. అటు ఇటు చూస్తే కనుక కాపర్ వీవింగ్ అని చెప్పుకోవచ్చు. అటు ఇటు కూడా కాపర్ వీవింగ్ అనేది ఇచ్చేస్తూ మనకి బ్లాక్స్ అనేది ఫిల్అప్ చేశారు ఒక చెక్ స్టైల్ డిజైనింగ్ తో. ఈ విధంగా పళ్ళు పాట్ ఒక 1/2 మీటర్ ఉంటుంది. మిగతా శారీ కాంబినేషన్ చూడండి, ఒక డిఫరెంట్ సిల్వర్ టిష్యూలో కొద్దిగా ఒక డిఫరెంట్ గ్రీన్ ఎల్లో మిక్స్ అవుతున్నట్టుగా కూడా ఒక డిఫరెంట్ షేడ్ తో ఈ శారీ అంతా కూడా ఉంది అని చెప్పుకోవచ్చు. ఫ్యాబ్రిక్ మనకి కోరా టిష్యూ కాబట్టి టిష్యూ అనగానే గ్రాండ్ గా ఉంటుంది, కోరా మనకి స్టిఫ్ గా ఉంటుంది. పైన బోర్డర్ చూస్తే కనుక ఆరెంజ్ అనేది హైలైట్ చేశారు. మిగతా అంతా కూడా కాపర్ వీవింగ్ చెక్స్ లో ఒక డాట్ ఫిల్అప్ చేస్తూ బార్డర్ ఉంటుంది. ఆ పైన చూస్తే టెంపుల్ డిజైనింగ్ అంతా కూడా కాపర్ వీవింగ్. మిగతా మిడిల్ అంతా కూడా కలర్ కాంబినేషన్ సిల్వర్ తో మిడిల్ ఇంకో డిఫరెంట్ కాంబినేషన్ మిక్స్ అవుతూ మనకి శారీ అంతా కూడా చాలా డిఫరెంట్ కాంబినేషన్. బట్ దీంట్లో డిజైనింగ్ చూస్తే కనుక ఒక బంచ్ అనేది కాపర్ జరీ లాగా ఉంటుంది. కాపర్ కాంబినేషన్ తో మనకి వీవింగ్ అంతా కూడా ఉంటుంది. ఈ బంచెస్ అనేది మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. బంచ్ ఒక ఫ్లవర్ లాగా. ఈ బంచెస్ అనేవి శారీ ఎండింగ్ వరకు చాలా దగ్గరగా ఒక మీడియం సైజ్ ఆఫ్ బంచెస్ అనేవి కూడా శారీ ఎండింగ్ వరకు ఉంటాయి. జనరల్గా అన్ని శారీస్ లో సిల్వర్ చూస్తుంటాం, గోల్డెన్ జరీ చూస్తాం, యాంటిక్. బట్ ఇక్కడ కాపర్ వీవింగ్ అనేది మనం గమనించవచ్చు. ఈ విధంగా కాపర్ షేడ్ తో మనకి వీవింగ్ అంతా ఉంటుంది. బట్ కింద బార్డర్ అనేది మనకి చాలా స్పెషల్. సో కింద బార్డర్ చూసుకుంటే కనుక మనకి ప్లెయిన్ ఆరెంజ్ బార్డర్ ఇచ్చేసి దాంట్లో లీఫ్ అంతా కూడా చూడండి ఈ విధంగా ఫిల్అప్ చేశారు. ఈ లీఫ్ లో కూడా ఫ్లవర్స్ లీవ్స్ ఇంటూ ఫిల్అప్ చేశారు. ఆ పైన మనకి టెంపుల్ డిజైన్ ఇస్తూ ఈ విధంగా బార్డర్ అనేది హైలైట్ చేశారు. ఆరెంజ్ అండ్ కాపర్ డిజైన్, కాపర్ జరీ వీవింగ్ అంతా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ శారీ బ్లౌజ్ చూద్దాం. శారీ బ్లౌజ్ చూస్తే కనుక ఈ విధంగా బ్లౌజ్ అనేది మనకి కాపర్ వీవింగ్ లోనే మొత్తం అంతా కూడా ఉంటుంది. సో ఓన్లీ లైక్ బ్రొకేట్ బ్లౌజ్ లాగా మనకి బ్లౌజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఈ కాంబినేషన్ కి నియర్ బై చేస్తూ శారీ అంతా కూడా ఉంటుంది. ఈ శారీ ప్రైస్ ఓన్లీ 1527. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇందులోనే మనం చూస్తే కనుక సేమ్ డిజైనింగ్ సేమ్, బట్ కలర్ కాంబినేషన్ అనేది కొద్దిగా మారింది. మనకి పళ్ళు పార్ట్ అంతా కూడా యాస్టీస్ సేమ్, బట్ ఓన్లీ డిజైనింగ్ మాత్రమే మారింది అని చెప్పుకో. కలర్ మాత్రమే మారింది, డిజైనింగ్ వీవింగ్ అంతా కూడా సేమ్. కలర్ లో కొద్దిగా గ్రే మిక్స్ అయింది మనకి. సో శారీ పళ్ళు చూసుకుంటే కనుక మనకి ఓన్లీ బిఫోర్ శారీ లాగే యాస్టీస్, అదే రీజన్ బ్లాక్స్ అంతా కూడా ఒక కాపర్ వీవింగ్ అలాగా ఇచ్చేసారు మనకి. ఈ విధంగా పళ్ళు పార్ట్ 1/2 మీటర్ ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా కోరా టిష్యూ కదా, మనకి టిష్యూ అంతా కూడా సిల్వర్ వీవింగ్ ఇచ్చారు. బట్ గ్రే అనేది మిక్స్ అయింది. కోరా ఫ్యాబ్రిక్ గ్రే మిక్స్ అవుతూ మనకి లైట్ షేడ్ అని చెప్పుకోవచ్చు. పైన శారీ చూస్తే కనుక బార్డర్ వచ్చేసి మనకి ఆరెంజ్ ఇచ్చారు. కాపర్ వీవింగ్ అనేది అంటే కాపర్ షేడ్ తో మనకి వీవింగ్ అంతా ఉంటుంది. టెంపుల్ డిజైనింగ్ ఉంటుంది. సో బుటీస్ అనేవి యాస్టీస్ చాలా దగ్గరగా శారీ ఎండింగ్ వరకు ఇదే డిజైనింగ్ బుటీస్ మీడియం సైజ్ తో శారీ ఎండింగ్ వరకు కాపర్ షేడ్ తో రన్ అవుతూ వస్తాయి మనకి. శారీకి బార్డర్ చూద్దాం. శారీకి బార్డర్ చూస్తే బిఫోర్ శారీ లాగే మనకి ఒక ఆరెంజ్ కలర్ లీఫ్ అనేది ఇస్తూ దాంట్లో కూడా ఫ్లవర్స్ అనేది లీవ్స్ అనేది ఇస్తూ ఫిల్అప్ చేశారు. మిగతా అంతా కూడా టెంపుల్ బార్డర్. ఈ విధంగా కింద బార్డర్ కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంబినేషన్ అనేది లైట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది. టిష్యూ కాబట్టి గ్రాండ్ గా ఉంటుంది. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక ఒక కాపర్ షేడ్ తోనే మనకి బ్లౌజ్ అనేది బ్రొకెట్ బ్లౌజ్ లాగా ఈ విధంగా ఒక గ్రాండ్ బ్లౌజ్ అనేది మనం చూడవచ్చు. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1527. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో వావ్, బ్యూటిఫుల్ కాంబినేషన్. ఇది కూడా మనకి కాంబినేషన్స్ అనేవి చాలా బాగున్నాయి మనకి. సో ఈ శారీ చూద్దాం. ఈ శారీని కూడా చూసుకుంటే టిష్యూలోనే మనకి ఒక ఆరెంజ్ షేడ్ మిక్స్ అయింది అని చెప్పుకోవచ్చు. కోరా టిష్యూ శారీ చూస్తున్నాం. పళ్ళు పాట అటు ఇటు చూస్తే కనుక మనకి అంతా కూడా గోల్డెన్ ఇచ్చేస్తూ దీంట్లో కాపర్ షేడ్ తో వీవింగ్ అంతా ఇచ్చేస్తూ చెక్స్ లో డాట్ ఇస్తూ ఫ్లవర్స్ లీవ్స్ అనేది ఇస్తూ బ్యాక్ అంతా కూడా యాంటీ కడి యూస్ చేశారు. లీవ్స్ అంతా కూడా ఆరెంజ్ యూస్ చేశారు. ఈ విధంగా పళ్ళు పాటు ఉంటుంది. మిగతా శారీ అంతా కూడా కోరా టిష్యూ మనకి ఆరెంజ్ షేడ్ అలాగే సిల్వర్ టిష్యూ అంతా మిక్స్ అవుతూ శారీ ఫ్యాబ్రిక్ అంతా కూడా రన్ అవుతూ వస్తుంది. పార్టీ వేర్ కలెక్షన్ కాబట్టి చాలా రిచ్ గా ఉంటుంది. పైన కూడా చూస్తే అన్నిటికీ బిఫోర్ సిమిలర్ శారీస్ లాగే ఈ శారీ కూడా ఆరెంజ్. నెక్స్ట్ చూసుకుంటే కనుక కాపర్ షేడ్ తోనే వీవింగ్ అంతా ఉంటుంది. టెంపుల్ డిజైన్ బుటీస్ అనేది యాస్టీస్ మనకి కాపర్ షేడ్ తో ఉన్న బుటీక్స్ అనే బుటీ అనేది చాలా దగ్గరగా త్రూ ఆఫ్ ది శారీ రన్ అవుతూ వస్తాయి. అంటే ఒక డిఫరెంట్ షేడ్ డిఫరెంట్ శారీస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కింద బార్డర్ చూద్దాం. కింద బార్డర్ చూసుకుంటే కనుక ఆరెంజ్ లీవ్స్ బుటీ అనేది ఇచ్చారు. టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇదంతా షేడ్ కాపర్ షేడ్ లాగే ఉంటుంది మనకి. సో శారీ అంతా కూడా స్టిఫ్ గా ఉంటుంది. కొంచెం బరువుగానే అనిపిస్తుంది.
బట్ శారీ ఏంటంటే గ్రాండ్ గా ఉంటుంది. ఈ విధంగా బ్లౌజ్ అనేది బ్రొకేట్ బ్లౌజ్, బట్ కాపర్ షేడ్ తో ఉన్న బ్లౌజ్ అనేది చాలా గ్రాండ్ గా ఉంటుంది. శారీ ప్రైస్ ఓన్లీ 1527. నెక్స్ట్ షేడ్ చూద్దాం. సో నెక్స్ట్ షేడ్ చూస్తే కనుక అంటే పిస్తా గ్రీన్ షేడ్, సిల్వర్ టిష్యూ అనేది కూడా మనకి యూస్ చేశారు. కోరా టిష్యూ కాబట్టి మనకి కోరా ఫ్యాబ్రిక్ అంతా కూడా పిస్తా గ్రీన్ ఉంటుంది. సో సిల్వర్ టిష్యూ అంతా కూడా మిక్స్ అయి వస్తుంది. సో శారీ కాంబినేషన్ మాత్రం పిస్తా గ్రీన్ అని చెప్పుకోవచ్చు. పిస్తా గ్రీన్ విత్ ఆరెంజ్ కాబట్టి ఇంకా హైలైట్ అవుతూ వస్తుంది. ఓన్లీ పార్టీ వేర్, చాలా రిచ్ గా ఉంటాయి టిష్యూ కాబట్టి మనకి. సో పళ్ళు పాటు చూస్తే కనుక అటు ఇటు కాపర్ వీవింగ్ గల బ్లాక్స్ అనేది ఫిల్అప్ చేశారు. మధ్యలో అంతా కూడా కడీ లాగా ఇచ్చేస్తూ ఆరెంజ్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశారు. ఆ విధంగా పళ్ళు పాటు 1/2 మీటర్ ఉంటుంది. మిగతా అంతా కూడా పిస్తా గ్రీన్ కోరా టిష్యూ అనేది సిల్వర్ ఇచ్చేస్తూ అంతా కాంబినేషన్ చాలా హైలైట్ అవుతుంది. పైన బార్డర్ విషయానికి వస్తే కనుక ఆరెంజ్ ఇచ్చేసారు. ఒక కాపర్ షేడ్ తో ఉన్న వీవింగ్ అంతా ఇచ్చారు. టెంపుల్ డిజైనింగ్ ఉంటుంది. మళ్ళీ చేసుకుంటే ఇదంతా కూడా బుటీ అంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ బుటీస్ అనేవి పెద్ద సైజ్ లో చాలా దగ్గరగా చూడండి. శారీ ఎండింగ్ వరకు ఎక్కడా గ్యాప్ ఇవ్వకుండా ఉంటుంది. కింద బార్డర్ చూసుకుంటే కనుక మనకి ఆరెంజ్ కలర్ బార్డర్, ఒక బ్రిక్ కలర్ కాంబినేషన్ లీవ్స్ డిజైనింగ్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే కనుక టెంపుల్ డిజైన్ బార్డర్ అనేది ఈ విధంగా బ్రైట్ అండ్ కాంట్రాస్ట్ బార్డర్. శారీ అంతా కూడా చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంటుంది. మనకి శారీకి బ్లౌజ్ చూద్దాం. శారీకి బ్లౌజ్ చూస్తే కనుక మనకి కాంట్రాస్ట్ కాకుండా అంటే బ్యాక్ అంతా కూడా పిస్తా గ్రీన్ ఉంటుంది. మనకి షేడ్ అనేది గోల్డెన్ జెరీ యూస్ చేస్తూ బ్రొకెట్ బ్లౌజ్ లాగా ఈ విధంగా ఇచ్చారు. చాలా రిచ్ గా బ్లౌజ్ అనేది మనకి చాలా బాగుంటుంది. గ్రాండ్ శారీ. ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1527. నెక్స్ట్ చూద్దాం. సో బిఫోర్ శారీస్ అన్ని కూడా సిమిలర్ గా ఉన్న మనకి ఈ శారీ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. శారీ కూడా మనకి చాలా బాగుంది. మనకి శారీ కలర్ కాంబినేషన్ కూడా మనకి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. శారీ ప్యాటర్న్ చూసుకుంటే చెక్స్ ప్యాటర్న్ గల శారీ అని చెప్పుకోవచ్చు. పళ్ళు పాటు చూద్దాం. పళ్ళు పాటు చూస్తే కనుక యాంటిక్ జరీ అనేది హైలైట్ చేశారు. అటు ఇటు యాంటిక్ జరీ గల బార్డర్ ఇచ్చారు మనకి. దీంట్లో అంతా కూడా ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో మనకి చూసుకుంటే కనుక యాంటిక్ జరీ గల డైమండ్ డిజైనింగ్ అనేది ఇచ్చారు. డైమండ్ అంతా కూడా యాంటిక్ జరీ యూస్ చేశారు. 1/2 మీటర్ పళ్ళు ఉంటుంది. మిగతా అంతా కూడా బ్యూటిఫుల్ శారీ. మనకి చాలా స్పెషల్ గా ఉంది. మిగతా అంతా కూడా కోరా కలర్ వచ్చేసి మనకు ఒక డిఫరెంట్ కలర్ అని చెప్పుకోవచ్చు. ఒక ఆరెంజ్, ఒక లైట్ ఆరెంజ్ అని చెప్పుకోవచ్చు. ఆరెంజ్ కూడా కాదు, ఒక డిఫరెంట్ క్రీమ్ యూస్ చేశారు. మిగతా అంతా కూడా దీంట్లో సిల్వర్ టిష్యూ కాకుండా గోల్డెన్ టిష్యూ అనేది యూస్ చేశారు. ఈ విధంగా కోరా టిష్యూ అంతా కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తో రన్ అవుతుంది. మిగతా అంతా చెక్స్ అంతా కూడా మనకి యాంటిక్ జరీ అనేది యూస్ చేశారు. స్మాల్ చెక్స్ ఇచ్చారు. ఈ స్మాల్ చెక్స్ అంతా కూడా శారీ ఎండింగ్ వరకు రన్ అవుతూ వస్తాయి. మనకి మిడిల్ అంతా కూడా ఒక చక్రా డిజైన్ అనేది మనకి హెవీగా ఈ చక్రా డిజైన్స్ అనేది అక్కడక్కడ ఫిల్అప్ చేశారు. మనకి ఈ విధంగా రోస్ లాగా, నెక్స్ట్ మిడిల్ రో లాగా అక్కడక్కడ చక్రా డిజైనింగ్ అంతా కూడా యాంటిక్ జరీ యూస్ చేసేసి చాలా పెద్ద బంచెస్ చుట్టూ కూడా క్రీపర్, లీవ్స్, ఫ్లవర్స్, మ్యాంగో బుటీస్, రౌండ్ సర్కిల్, ముగ్గు డిజైన్స్ లాగా ఈ విధంగా ఒక చెక్స్ లో అనేది ఆ చక్రా డిజైన్ అనేది చాలా రిచ్ గా యాంటిక్ జరీ యూస్ చేస్తూ శారీ ఎండింగ్ వరకు ఈ బంచెస్ అనేవి గ్యాప్ ఇస్తూ అక్కడక్కడ ఇచ్చారు. కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి ప్లెయిన్ గోల్డెన్ టిష్యూ బార్డర్ ఇచ్చేసి దీంట్లో చక్రా డిజైనింగ్ ఇచ్చేసారు. యాంటిక్ జరీ గ్యాప్ ఇస్తూ ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే కనుక యాంటిక్ జరీతోనే వేవ్స్ డిజైన్ ఇచ్చారు. ఈ విధంగా బార్డర్ ని హైలైట్ చేశారు. బిఫోర్ శారీస్ తో కంపేర్ చేస్తే ఈ శారీ కొంచెం డిఫరెంట్ గా ఉంది. బిఫోర్ శారీస్ ఒక ప్యాటర్న్, ఈ శారీ ఒక ప్యాటర్న్ అని చెప్పుకోవచ్చు. బ్లౌజ్ చూసుకుంటే కనుక డైమండ్ డిజైన్ గల బ్లౌజ్ ఇచ్చారు. బ్యాక్ అంతా కూడా మనకి ఒక గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. బ్రొకేట్ బ్లౌజ్ విత్ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ అని చెప్పుకోవచ్చు. శారీ ప్రైస్ కూడా ఓన్లీ 1527. ఫ్రెండ్స్ చూసారు కదా కోరా టిష్యూ శారీస్ ప్రైస్ ఓన్లీ 1527. చాలా బాగున్నాయి. మరి ఈ శారీస్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి. అదర్వైజ్ విజిట్ చేయాల్సిన అడ్రస్ ఎర్రగడ్డ ఈఎస్ఐ మోడల్ కాలనీ, హౌస్ నెంబర్ 3, అలాగే కుకట్పల్లి మెయిన్ రోడ్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తపేట్ దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో, అలాగే ఈసీఐఎల్ ఏఎస్ రావు నగర్ లో కూడా విఘ్నేశ్వర సిల్క్ షోరూమ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వాటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై.